హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ మీల్ మేకర్ దమ్ బిర్యానీ. స్టవ్ పైన ఒక పాత్రలో వాటర్ పెట్టి మరుగుతున్నప్పుడు మీల్ మేకర్స్, గళ్ళుప్పు, పసుపు వేసి 10 నిమిషాలు ఉంచి తీసి కూల్ లేదా నార్మల్ వాటర్లో వేసి మీల్ మేకర్స్లోని వాటర్ మొత్తం పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మీల్ మేకర్స్, టమాటా పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక కాయ నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. 30 నిమిషాలు అలానే ఉంచి స్టవ్ పైన అడుగు మందం ఉన్న పాత్ర పెట్టి నెయ్యి వేసి వేడెక్కాక అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. అందులో నానబెట్టిన పచ్చి బఠానీ వేసి మిక్స్ చేసుకొని మొత్తం ఎర్రగా వేగాక క్యారెట్ ముక్కలు, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసి మూత పెట్టుకొని రైస్ బాయిలింగ్ కోసం వాటర్లో బిర్యానీ స్పైసెస్, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, గళ్ళుప్పు, పసుపు వేసి మూత పెట్టుకొని రోల్ బాయిల్ అవుతున్నప్పుడు వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి 90% కుక్ అయిన తర్వాత, అంటే చిన్న పలుకు ఉండి మొత్తం ఉడికిపోయిన తర్వాత వాటర్ మొత్తం వడకట్టి పక్కన పెట్టుకోవాలి. కర్రీలో నీరంతా ఎగిరి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యాక బాయిల్డ్ రైస్ వేసి అడుగున ఏదైనా మందంగా ఉన్న ప్లేట్ లాంటిది పెట్టి రైస్ పైన క్యారెట్ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి మూత పెట్టి పైన ఏదైనా బాగా బరువు పెట్టాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అంతే, మీల్ మేకర్స్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.